హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడే నిద్ర అయితే లేచాను. ఇంకా బయటకు వచ్చేసి బయట గచ్చు అంతా కసులు ఊడ్చేసాను. కసులు ఊడ్చి ఇప్పుడైతే ఇంకా గచ్చు మొత్తం కడిగేస్తున్నాను. ముందు ఒక బకెట్ నీళ్ళు తీసుకొచ్చి గచ్చు మొత్తం చల్లేస్తున్నాను. కల్లాపి చల్లినట్టు చల్లేసి తర్వాత అయితే ఇంకా వచ్చి పుల్లల చీపురు తీసుకొని రుద్ది కడుగుతాను. నైట్ అయితే ఇంకా గచ్చు కడగట్లేదులేండి, ఉదయమే కడుగుతున్నాను. ఇంకా అలవాటు అయిపోయింది 2-3 రోజుల నుంచి. ఇంకా ఉదయం పూటే కడుగుతున్నాను కదా, ఇంకా అదే అలవాటు అయిపోయింది. అందులో సాయంత్రం ఇంకా గాలి దుమ్ము వస్తుందేమోనని ఇప్పుడైతే రావట్లేదు. గాలి దుమ్ము కానీ వర్షం కానీ ఏం లేదు. 1-2 రోజులు వచ్చింది ఇంకంతే. ఇంకా ఉదయం పూటే అలవాటు అయిపోయింది కదా, ఇంకా ఉదయమే కసులు గచ్చులోడటం ముగ్గు ఆ పనులు అయితే పెట్టుకున్నాను. ఇంకా నేను ఒక వైపున కడుగుతుంటే చూడండి చెప్పులేసుకొని తొక్కుంటా వస్తున్నారు. ఇంకేం చేస్తాం, తప్పదు కదా. ఇంకా మళ్ళీ ఇంకో బకెట్ నీళ్ళు తీసుకొచ్చి అయితే పుల్లల చీపురు తీసుకొని రుద్ది అయితే కడిగాను. అసలు ఎక్కువ శాతం నేను ఉదయం కడగంది ఇందుకోసమేనండి. నేను ఈ గచ్చు కడుక్కుంటా ఉంటాను, ఇంట్లో వాళ్ళు చెప్పులేసుకొని తొక్కుతూ ఉంటారు, అంతా మురికి మురికి అడుగులుగా ఉంటుంది. అందుకే సగం అయితే దీనికోసమే నేను ఉదయం పూట అయితే కడగటాలు ఇవన్నీ పెట్టుకోను. అదే సాయంత్రం ఇంట్లో వాళ్ళందరూ పడుకున్నాక కడిగేసాను అనుకోండి, ఇంకెవరు తొక్కరు, మురికి అడుగులు పడవు. తెల్లారేపటికి ఆరిపోయిద్ది కదా, నీట్గా అనిపించిద్ది. ఇప్పుడేమో మురికి మురికి అడుగులుగా ఉంటాయి. ఇంకా గచ్చంతా ఆరిపోయిన తర్వాత ముగ్గు అయితే వేస్తున్నాను. ఈలోపు నవీన్కి టిఫిన్కి కావాల్సినన్ని ఏర్పాటైతే చేశాను. వాడి స్నానం చేసి వచ్చేటప్పటికి ఇంకా టిఫిన్ అయితే చేస్తాను. టిఫిన్ ఏమో ఇంకా దోశల పిండి అన్నీ కలిపి అయితే పెట్టేశాను. దోశలు అయినప్పుడు పని అనేది అంత ఎక్కువే ఉండదు. ఇంకా పిల్లలు స్నానం చేసి వాళ్ళు రెడీ అయ్యేటప్పటికి దోశలు పోసిచ్చామనుకోండి తిని వెళ్తారు. ఇంకా మధ్యాహ్నానికే వస్తారు కాబట్టి లంచ్ బాక్స్ అవన్నీ రెడీ చేసే పని అయితే లేదు. మార్కెట్ నుంచి పండుమిరపకాయలు తెప్పించాను. అసలు ఈ పండుమిరపకాయలు ఎన్ని రోజుల నుంచి తెప్పిద్దాం అనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను మార్కెట్కి వెళ్ళి పండుమిరపకాయలు తెచ్చుకోవాలి. మళ్ళీ అయిపోయినాయి అనుకోండి, పండుమిరపకాయలు దొరకవు. పండుమిరపకాయలు మనకి ఈ సీజన్లోనే దొరికేది, మళ్ళీ ఇంక అసలు ఎప్పుడు దొరకవు. మళ్ళీ ఈ సీజన్ వస్తేనే మనకు పండుమిరపకాయలు దొరుకుతాయి. అందుకోసమని సీజన్ అయిపోయిద్దేమో అని టెన్షన్ పడ్డాను. ఇంకెలాగలా నిన్నైతే తెప్పించాను. ఒకరు చేలో ఉన్నాయి అన్నారు. ఇంకా చేలో అయితే బాగుంటాయి కదా, అవి ఏం కాయలు ఏంటనేది మనకు తెలిసిద్ది. అదే మార్కెట్ అనుకోండి, ఇవి మంటకాయల చప్పగా ఉంటాయా, ఎలా ఉంటుంది టేస్ట్ అనేది మనకు తెలియదు మార్కెట్లో. చూడటానికైతే బాగా ఎర్రగా ఫ్రెష్గా నవనవలాడుతూ చాలా బాగుంటాయి, కానీ వాటి టేస్ట్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు కదా. అందుకే ఒకళ్ళ చేలో ఉన్నాయి, వాళ్ళ చేలో కోసుకొద్దాం అనుకున్నాము. కాకపోతే ఇంకా అటువైపు వెళ్ళలేదు, ఇంకా కుదరలేదు తీసుకురావడానికి. అందుకని మళ్ళీ ఇంకా మార్కెట్లోనైతే తెప్పించాను. కాయలు చూడటానికి బాగానే ఉన్నాయి, ఎర్రగా ఉన్నాయి, బాగా నిగనిగలాడుతా చూడటానికి చాలా బాగున్నాయి. కాకపోతే పచ్చడి ఎలా ఉంటుందో చూడాలి. కాయలు మొత్తం అయితే ఇంకా నీట్గా కడిగేసాను. కాయలకు దుమ్ము ధూళి చాలా ఎక్కువ ఉంటుంది. మార్కెట్లో పెడతారు కదా, గోతాల్లో తొక్కుతారు, అంతా మట్టి మట్టిగా ఉంటుంది. అందుకని కాయలు మొత్తం నీట్గా కడుగుతున్నాను. 1-2 సార్లు కడిగేసి ఇంకా చిల్లులు గిన్నెలో వేసాను. చిల్లులు గిన్నెలో వేసి కాసేపు ఉంచాను అనుకోండి, నీళ్ళు మొత్తం ఒడిచిపోతాయి కదా. నీళ్ళు మొత్తం ఒడిచిపోయిన తర్వాత ఇంకైతే ఆరబెడుతున్నాను. ఎక్కువసేపు ఆరబెట్టకూడదు. మళ్ళీ ఎక్కువసేపు ఆరబెట్టామనుకోండి నీరు మొత్తం పోయిద్ది, కాయలు అనేది కొంచెం వడబడతాయి. అందుకని మనకు తడి అనేది ఆరిపోయేంత వరకు ఆరబెట్టుకుంటే చాలు. ఎక్కువసేపు అవసరం లేదు, ఒక అరగంట 1 గంట సేపు, ఇంకంతకంటే ఎక్కువ అవసరం లేదు. అందులో ఇప్పుడు ఎండలు మరీ ఎక్కువగా ఉంటున్నాయి కదా, ఎక్కువసేపు ఎండబెట్టామనుకోండి కొంచెం వడబడిపోతే నీరు అనేది తగ్గిద్ది. అందుకని తడంతా పోయేంత వరకు ఆరబెట్టాను. ఇంకా ఏదన్నా లైట్గా కొద్ది గొప్ప తడి ఉందనుకోండి తుడుచుకుంటే సరిపోయిద్ది. ఇంకా తుడిచేసి ఇప్పుడైతే తొడయాలు తీస్తున్నాను. తొడయాలు తీసేటప్పుడు కూడా ఇంకా వీటిల్లో పనికిరాని కాయలు ఏమన్నా కొంచెం కుళ్ళిపోయినాయి, కొంచెం ఏదన్నా మచ్చలు వచ్చినాయి, కొన్ని కొన్ని అయితే తాలుగాయలు లాంటివి వస్తుంటాయి. ఇంకా పనికిరాని అయితే తీసి పక్కన పెట్టేసి బాగున్నాయి అయితే ఇంకా తొడయాలు తీస్తున్నాను. పనికిరాని కూడా వేసామనుకోండి, అమ్మో ఇంత రేటు పెట్టి కొనుక్కొచ్చాము, వాటిని కూడా వేస్ట్గా పడేయటం ఎందుకని పచ్చడిలో వేసామనుకోండి, పచ్చడి మొత్తం పాడైపోయిద్ది. అసలుకే మోసం వచ్చిద్ది అంటారు చూడండి, అలా వచ్చేసిద్ది, బూజు వచ్చిద్ది పచ్చడి. అందుకని అసలు పనికిరాని కాయలు కొంచెం పాడైపోయినవి వేసుకోకూడదు. వాటిని ఎండలో ఎండబెట్టేసుకున్నాం అనుకోండి, మన కారానికి కానీ దేనికో దానికి వాడుకోవచ్చు. ఎక్కువ కాయలేం పాడైపోలేదులే, ఎన్ని 4-5 కాయలు ఉన్నాయి అంతే. ఇంకా అన్ని కాయలు బాగానే ఉన్నాయి. ఇంకా 4 కాయలు అయితే తీసి పక్కనైతే పెట్టేశాను, ఎండలో పెట్టేశాను ఎండిపోతాయిలే అని. ఇంక ఇప్పుడైతే రోలు కడుగుతున్నాను. ఈ కాయలు కూడా చిన్న రోట్లోనే దంచుతున్నాను. పెద్ద రోలు లేదండి నాకు, ఉంది మా తోడుకోళ్ళ వాళ్ళకు ఉంది, కానీ ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళటం
అది కాక ఇంకా రోలు దగ్గర ఎండొచ్చేసిద్ది. ఈ చిన్న రోళ్ళు అనుకోండి మన ఇష్టం. మనం నీడలో పెట్టుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు, లోపల టీవీ చూస్తా టీవీ దగ్గరైనా పెట్టుకోవచ్చు. మన ఇష్టం వచ్చిన కాడ పెట్టుకొని మనం ఇంకా పచ్చడి అనేది దంచుకోవచ్చు. పెద్ద రోలు అనేది అలా కాదు కదా! దాన్ని మనం కదిలించలేం కదా! అది ఎక్కడుందో అక్కడికే మనం వెళ్ళి పచ్చడి తొక్కోవాలి. ఇంక ఎండగా ఉందిలే ఎండలో ఎందుకులే అని చెప్పేసి ఇంక ఇదిగోండి చిన్న రోట్లయితే దంచుతున్నాను. చింతకాయలు కూడా దంచాను కదా చిన్న రోట్లో. బాగానే ఉన్నాయి. బాగానే మెదిగినాయి కదా! చింతకాయలే మెదిగినప్పుడు ఇంకా మిరపకాయలు మెదగవా? రోలు మొత్తం అయితే నీట్‌గా కడిగేశాను. ఇంకా క్లాత్ తీసుకొని తడి అనేది లేకుండా నీట్‌గా తుడుస్తున్నాను. పచ్చడికి మాత్రం అస్సలు తడి అనేది తగలకూడదు. కాయల దగ్గర నుంచి, మన చేతుల దగ్గర నుంచి, రోళ్ళు, రోకళ్ళు ప్రతి ఒక్కటి తడి అనేది లేకుండా చూసుకోవాలి. తడి ఉందనుకోండి పచ్చడి త్వరగా బూజొచ్చిద్ది. అస్సలు పచ్చడి బాగుండదు, పాడైపోయిద్ది. అందుకని కొంచెం కూడా తడి అనేది లేకుండా నీట్‌గా తుడుచుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పచ్చళ్ళు పాడవకుండా ఉండటానికి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటున్నాం గానీ, అప్పుడు ఫ్రిడ్జ్‌లున్నయ్యా? ఫ్రిడ్జ్‌లు లేనప్పుడు ఇలా పచ్చడి పెట్టేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారోనండి. జాగ్రత్తలు చాలా నిష్టగా కూడా ఉంటారు పచ్చడి పెట్టేటప్పుడు. ఎవరిని పడితే వాళ్ళని కూడా అంటుకోనివ్వరండి పచ్చడి. పచ్చడి తొక్కేటప్పుడు కానీ, పచ్చడి జాడీలో పెట్టిన తర్వాతైనా గానీ, పచ్చడి తిరగమాత వేసుకునేటప్పుడైనా కానీ, ఎవరిని పడితే వాళ్ళని పచ్చడి అంటుకోనివ్వరు. అంత నిష్టగా ఉంటారు. పచ్చడిని కూడా ఒక లక్ష్మీదేవిని చూసినట్టుగా చూస్తారండి. అంత నిష్టగా, అంత జాగ్రత్తగా పెట్టుకుంటారు పచ్చడిని. ఇంక ఇప్పుడైతే పండుమిరగాయలు తొక్కుతున్నాను. కొన్ని కొన్ని తీసుకొనైతే ఇంక రోట్లో ఏసి పండుమిరగాయలైతే తొక్కేస్తున్నాను. చిన్న రోలు కదా! ఇంక వీటిని దంచటానికైతే టైం అనేది కొంచెం ఎక్కువే పట్టిద్ది. ఇంకా అందుకని నీడలో కూర్చోవచ్చు కదా! నీడలో కూర్చొని ప్రశాంతంగా దంచుకోవచ్చు కదా! ఇంట్లో పని కూడా అయింది. ఈరోజు కూర కూడా చేసే పని లేదు. నైట్ అయితే సాంబార్ పెట్టాను. ఇంకా సాంబార్ అయితే ఉన్నాయి. టిఫిన్‌లోకి సాంబారే పోసుకున్నారు. ఇంకా అన్నంలోకి కూడా సాంబారే. కూర అయితే చేసే పని లేదు. కూర చేసే పని లేదనుకోండి ఒక పెద్ద పని తప్పినట్టుంటది. ఇంతకీ పచ్చడి కొలతలు చెప్పలేదు కదా! ఈ కాయలైతే 2 కేజీల కాయలు. 2 కేజీల పండు మిరపకాయలు మార్కెట్‌లో తెప్పించానండి. ఈ 2 కేజీల కాయలకి నేనైతేనేమో ఇంక ఈ గ్లాస్ ఉంది కదా! ఈ గ్లాస్‌తో 2 గ్లాసులు ఉప్పయితే పోస్తున్నాను. 3 కేజీలకి కేజీ ఉప్పు పోసుకుంటారండి. పర్ఫెక్ట్ కొలత అంటే అది. 3 కేజీల కాయలకి కేజీ ఉప్పు. మా సైడ్ అయితే కట్టు అంటారు. కట్టు పండు మిరపకాయలకి కేజీ ఉప్పు పోసుకుంటారు. మావైతే 2 కేజీలు కదా! నేను 2 కేజీలకి ఈ గ్లాసు అరషోడు గ్లాసు. అరషోడు గ్లాస్‌తో 2 గ్లాసులు పోస్తున్నాను. గ్లాస్‌కు బాగా నిండుగా కొలిచాను. అందులో తొడయాలు తీశాను కదా! తొడయాలు తీసేటప్పటికి కొన్ని కాయలు తగ్గుతాయి. ఒక గుప్పెడు కాయలైనా తగ్గుతాయి కదా! ఇంకా అందుకని ఈ ఉప్పయితే నాకు సరిపోయిద్ది పర్ఫెక్ట్‌గా. ఇంకా ఉప్పు పోసి మెత్తంగా అయితే దంచాను. మెత్తంగా కాదులెండి కచ్చాపచ్చాగా తొలకలు తొలకలు ఉంటాయి కదా! అలా తొలకలు తొలకలుగా దంచుకోవాలి. ఉప్పనేది కొంచెం కొంచెం పోసుకుంటా ఇంకిలా దంచుతా అయితే ఉన్నాను. ఇంకా మెదిగింది మెదిగినట్టు ఇదిగోండి ఈ గిన్నెలోకైతే తోడేస్తున్నాను. గిన్నెలో పెట్టేసాననుకోండి లాస్ట్‌లో తర్వాత ఒక డబ్బాలో గానీ, జాడీలో గానీ ఇంక దేంట్లో ఒక దాంట్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు జాడీలు ఎవరు కొంటున్నాయిలెండి. జాడీలకి ఎవరికీ ఉండట్లేదు. ప్లాస్టిక్ డబ్బాలే ప్రతి ఒక్కళ్ళు. చింతపండు అవైతే ఇప్పుడేను పచ్చడి రుబ్బుకుంటాం కదా మనం. రుబ్బుకున్నప్పుడు చింతపండేస్తాను. చింతపండు కొలత కూడా చెప్తాను. చింతపండు అనేది మనం కేజీ వేసుకోవాలి. 3 కేజీల కాయలకి కేజీ ఉప్పు, కేజీ చింతపండు పట్టిద్ది. మార్కెట్‌లో కాయలు కదండీ! ఇవి ఘాటుగా ఉంటాయో, చప్పగా ఉంటాయో ఏదో తెలీదు. కానీ కొంచెం మంటేనట్టుంది. నాకు మిరపకాయలు కడిగేటప్పుడే నాకు కొంచెం ఆవిరొచ్చినట్టుగా అనిపిచ్చింది. మంటకాయలైతేనే మనకి ఆవిరొస్తాయి. లేదనుకోండి మంటకాయలు కాదనుకోండి మనకి అంత ఆవిరుండదు. కొంచెం చెయ్యి కూడా నాకు మంట అనిపిచ్చింది. ఇవి మంటకాయలే అని అనుకుంటున్నాను. ఇంకా పచ్చడి మొత్తం దంచడం అయితే అయిపోయింది. ఇంక ఇదిగోండి మొత్తం అయితే కలిపేస్తున్నాను. ఎందుకంటే కొంచెం కొంచెం ఉప్పు పోస్తా, కొంచెం కొంచెం పండు మిరపకాయలు వేస్తా అలా దంచుతున్నాను కదా! ఇంక అందుకని మొత్తం కలవటానికైతే గిన్నెలో వేశాను కదా! గరిటె పెట్టి మొత్తం అయితే తిప్పేశాను. తిప్పేసి ఇంక సీసాలో అయితే పెడుతున్నాను. పచ్చడి ప్లాస్టిక్ డబ్బాల్లో కంటే కూడా సీసాల్లో కానీ, జాడీల్లో కానీ పెట్టుకుంటే చాలా మంచిది. మన హెల్త్‌కి మంచిది. పచ్చడి కూడా త్వరగా పాడవకుండా ఉంటది. సీసాలైతే నేను 2 సీసాలు తీసుకున్నాను. 2 సీసాల్లో ఒక సీసా పగిలిపోయింది. ఇంక ఈ సీసాని జాగ్రత్తగా వాడుకుంటున్నాను. కాయలు నీరు బానే ఉన్నాయండి. పచ్చడి దంచేటప్పుడు నీరు బానే వచ్చింది. నీరు నీరుగా వచ్చింది పచ్చడి. కానీ దంచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం గబగబా గట్టిగా దంచామనుకోండి, ఆ చిందులు మన కంట్లో పడ్డాయంటే అబ్బో! ఇంక మంట మామూలుగా ఉండదు.
దీన్ని ఒక 10 రోజులు కానీ, ఒక 20 రోజులు కానీ బాగా చీకనివ్వాలి. ఉప్పేసి దంచాం కదా! ఇంకా ఈ పచ్చడి తొలకలనేవి బాగా మెత్తగా చీకిపోతాయి. ఇంకా అప్పుడు మనకి రుబ్బుకోవడానికి గానీ, గ్రైండర్‌లో వేసుకోవడానికి గానీ చాలా ఈజీగా ఉంటది. బాగా మెత్తగా మెదిగిద్ది. పండు మిరపకాయలు ఎప్పుడైనా సరే డైరెక్ట్‌గా దంచేసి పచ్చడి వెంటనే రుబ్బేసుకోరు. ఒక 10 రోజులు, 20 రోజులు మాత్రం బాగా మాగాలి. అప్పుడే పచ్చడి టేస్ట్ అనేది చాలా బావుంటది. పచ్చడి మళ్ళీ పర్ఫెక్ట్ కొలతలు చెప్తున్నాను. 3 కేజీల మిరపకాయలకి కేజీ ఉప్పు, కేజీ చింతపండు వేసుకోవాలి. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.